మీ అందరికీ వందనాలమ్మా. దేవుని మహాకృపను బట్టి వారం వెంబడి వారం దేవుణ్ణి మనం కలిగి జీవిస్తూ ఆయనకి ఇష్టమైన మార్గంలో నడుచుకునేలాగా మనల్ని ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని అందరు చెప్తా ఉన్నారు. అయినా పోయిన వారం మనం చెప్పుకున్నాం, ఎండైనా వానైనా వరదైనా బురదైనా ఏదైనా సరే దేవుణ్ణి మనం స్తుతించాలి. వేసవి కాలం అని ఆదివారం మానేసేవారిలాగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. మరి దేవుని సన్నిధిలో మనం స్తుతిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. అలాగే పోయిన వారం మనం నేర్చుకున్నాం, ఆయన జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉంటుందో వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారంట? పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆయన జీవ గ్రంథాన్ని ఎవరికి ఇచ్చారని నేర్చుకున్నాం? ఎవరికి? గొర్రె పిల్లకి ఇచ్చారు. ఆ గొర్రె పిల్ల ఎవరని నేర్చుకున్నాం? ఎవరా గొర్రె పిల్ల? యేసయ్య. ఆ గొర్రె పిల్లకు పుట్టిన వారు మనం కూడా. యేసయ్య వేడితో మనల్ని పోల్చాడు, గొర్రె పిల్లలతో పోల్చాడు. గొర్రె పిల్ల ఏ రీతిగా తన ప్రాణం పెట్టిందో, ఏ రీతిగా త్యాగం చేసిందో ఆ రీతిగా దేవుని పిల్లలు కూడా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా అనేకమైన సంగతులు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే మనం దేవుని రాజ్యానికి చేరాలి అంటే మన శరీరంలో ఒక భాగం ఉందన్నమాట. చాలామంది దీన్ని రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. యవనస్తులు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా ఈ మాట అంటూ ఉంటారన్నమాట చాలామంది. అయితే ఈరోజు మనం చదువుకున్న ఆరాధన వాక్యంలో 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ. మనం కూడా నిజంగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఏమేం పరిశీలిస్తాడో మనం నేర్చుకోవాలి. మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు దినదినం. ఆయన మనల్ని పరిశీలన చేస్తాడంట. ఏం పరిశీలిస్తాడు? నువ్వే రంగు చీర కట్టుకున్నావు, ఏ రంగు ప్యాంటు షర్ట్లు వేసుకున్నావు, ఏ రకంగా తలదూకున్నావు, ఏ రకంగా ఉన్నావు అనేది కాదు, కానీ ఏం పరిశీలిస్తాడు ఆయన? అంతరంగాన్ని పరిశీలిస్తాడు, హృదయాన్ని పరిశీలిస్తాడు. దేన్ని పరిశీలిస్తాడమ్మా? యవనస్తులు కొంతమంది అంటారన్నమాట, నా హృదయం నీకు ఇచ్చేసా అంటారు. అసలు ఆ హృదయంలో ఏముందో వాళ్ళకి తెలియదు. పరిశుద్ధ గ్రంథం హృదయంలో ఏముందో చక్కగా తెలియజేస్తుంది అన్నమాట. ఈ హృదయం అనే మాట ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు, కానీ ఆ హృదయం ఏంటంటే ఎవరు కూడా చెప్పలేరు. నీ హృదయం ఎక్కడుందంటే ఎక్కడుంది అక్కడుంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ హృదయం ఎలా ఉంటుంది, ఆ హృదయంలో ఏముంది అనేది పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఏంటంటున్నాడు దేవుడు? ఆ హృదయాన్ని ఇంకా ఏంటంట? అంతరంగాన్ని కూడా ఆయన పరిశీలిస్తాడు. చాలామంది వాళ్ళకిచ్చాం వీళ్ళకిచ్చామంటే కుదరదు. ఎవరి హృదయాన్ని వాళ్ళనే దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలిస్తాడంట ఆయన. పరిశీలించి పరిశోధించి దాని గురించి నీకు నేర్పిస్తాడు. దానిని బట్టే నీకు తీర్పు తీరుస్తాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి కాదు హృదయం. ఈ హృదయంలో ఏముంది అనేది పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము
21వ వచనాన్ని చదువుకుందాం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి. అబ్బా, ఏంటయ్యమ్మా, ఎక్కడి నుండి వస్తున్నాయండి ఇవి? ఎక్కడి నుండి వస్తున్నాయి? హృదయంలో నుండి. చాలామంది ఈ హృదయం గురించి తెలుసుకోవాలని ఆలోచన ఉండదు, కానీ ఏమని మాట్లాడుతూ ఉంటారు, ఆ హృదయం వాళ్ళకిచ్చేసాం వీళ్ళకిచ్చేసాం అంటారు చాలామంది. అసలు హృదయంలో ఏముంది? హృదయంలో చాలా ఉన్నాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ ఒక్కొక్కటిగా మనం కడుక్కోవాలి. కడుక్కుని అప్పుడు ఆ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆ హృదయంలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా కడగడం నువ్వు నేర్చుకోవాలి. అందుకు అవన్నీ కూడా నీకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. అంతేగాని హృదయం ఎవరికెవరికో ఇవ్వడానికి కానీ కాదు. హృదయాన్ని నువ్వు కడుక్కోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు కడుక్కోవాలంటే ఆ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంట? పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. నీ అంతరంగాన్ని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. అందుకని దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆ హృదయాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలి. అసలు హృదయంలో ఏముందో మొదటిగా ఈ దినాన నువ్వు నేర్చుకోవాలి. ఏముందంట హృదయంలో? ఏమన్నాయమ్మా? దురాలోచనలు. మన హృదయంలో, మానవుని హృదయంలో ఏముంటుందంట? మొదటిగా ఉండేదే దురాలోచనలంట. రకరకాల ఆలోచనలు. ఒక మనిషిని చూడగానే మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని మంచి ఆలోచనలు ఉంటాయి, కొన్ని దురాలోచనలు. ఈ హృదయంలో దురాలోచనలు కూడా ఉన్నాయి అంటున్నాడు. ప్రభువా, నాకు మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా చెయ్యి ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. రెండోదిగా ఏమంటున్నాడు? జారత్వము. ఏమంటున్నాడు? ఎక్కడున్నాయంటిది? ఎవరు నేర్పించక్కర్లా. ఎవరు స్కూలుకు పంపించి నువ్వు జారత్వం నేర్చుకో అని ఎవరు తెలియచేయరు. జారత్వం అంటే ఏంటి? పెళ్ళి కాకముందు ఆడపిల్ల మగపిల్లోడు మాట్లాడుకునేదాన్ని బైబిల్లో పెట్టిన పేరేంటది? జారత్వం. దీనికి ఎవరైనా ట్రైనింగ్ ఇస్తున్నారమ్మా? ఎవరు ఇవ్వట్లా. మరి ఇలాగా ఇలాంటి వాటిల్లో పిల్లలు ఎలాగ పడుతున్నారంటే వారి హృదయములో ఏముందంట? జారత్వం. ఆ జారత్వం కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. అమ్మ, మేము ముసలోళ్ళం అయిపోయాంగా అనుకున్నారా? ముసలోళ్ళు అయిపోయినా ఆ హృదయంలో ఉన్న ఈ యొక్క పాపం ఏం చేస్తూ ఉంటుంది? మధ్యలో లేపుతూ ఉంటుంది, లెగుస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ యవన కాలంలో ఎలా ఉన్నారో తెలియదు, కానీ యవనస్తుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, పిల్లలు, యవనస్తులు ఈ జారత్వంలో పడకుండా ఉండులాగున మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి యవనస్తులైన మీరు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, అలాంటి జారత్వంలో నేను పడకూడదు నాయన, అది నా హృదయంలో నుండి తీసివే, కడుగు అని ప్రార్థన చేసుకోవాలి యవనస్తులైన వారు. అంత మాత్రమే కాదు, తర్వాత ఇంకా ఏమున్నాయని చెప్తున్నాడు? దొంగతనమును నరహత్య. దొంగతనానికి స్కూల్ ఉందండి. దొంగతనం ఇలా చేయాలి, అలా చేయాలి. ఒక ఆయన ఒక సాక్ష్యం చెప్పాడనమాట. ఆ దొంగతనం ఎలాంటి రకరకాలుగా చేశానో, ఇలాగ చేశానని ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు అనమాట. నిజంగా ఆ దొంగతనం చేయడంలో కూడా పగల దొంగలంట, రాత్రి దొంగలంట. పగలు వెళ్ళిన వాళ్ళు రాత్రులు వెళ్ళరంట. ఒక ప్రత్యేకమైన ఒక ఊరే ఉంది.
మనందరికీ తెలుసు స్టువర్ట్పురం అని ఒక ఊరిలో ఉన్న వాళ్ళందరూ దొంగలే. ఎంత భయంకరమైన దొంగలంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో మన దేశానికి ఒక పచ్చల పథకం అనే ఒక రత్నాన్ని తీసుకొచ్చి ఆయన కిరీటంలో పెట్టి ఆ కిరీటాన్ని ఆయన ధరించిన కాలంలో ఆ కిరీటాన్ని భద్రపరిచిన మ్యూజియంలో భద్రపరిచారు. భద్రపరిస్తే ఆ మ్యూజియంలోకి వెళ్ళి ఆ కిరీటంలో ఉన్న ఆ పచ్చల హారాన్ని దొంగిలించి అక్కడ డూప్లికేట్ది పెట్టి ఈ పచ్చల హారం తీసుకొచ్చి ఆయన దాసేసాడు అనమాట. అంత గజ దొంగ యేసయ్యని నమ్ముకున్నాడు. అయ్యా ఎక్కడ దాచావు ఆ పచ్చల పథకం అని పోలీసులు ఎన్నిసార్లు రకరకాలుగా హింసించారంట. ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఆ పాపం ఒప్పుకోవటానికి ఇష్టపడలా. అది ఎక్కడ దాచాడో ఎవరికి తెలియలా. ఊరందరిళ్ళలో గాలించేశారు, అణువు గాలించేశారు. ఇంకెక్కడా లేదు, ఎక్కడో పెట్టేశాడని అందరూ సర్దుకున్నారు. అయితే ఒకానొక రోజు దేవుని సేవకులు ఆ జైల్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి స్వార్థ అందిస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి వాక్యాన్ని విన్నాడు. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం నిజమా అబద్ధమా అనుకున్నాడంట. ఆలోచన చేశాడంట. ఆలోచన చేసి సరేలే పోనీ అనుకుని ఇంటికి వచ్చేసాడంట. ఇంటికి వచ్చేటప్పటికి తన భార్య ఇంట్లో తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ ఉండేటప్పటికి అమ్మో ఈ అమ్మ ఎప్పుడు నమ్ముకుంది యేసయ్యని, నేనేమో అక్కడికి వెళ్ళి ఈయనొచ్చాను అనుకుంటున్నాను, అయితే ఈ అమ్మాయి ముందే యేసయ్యని నమ్ముకుంది అనుకుంటా అని ఆయన అనుకున్నాడంట. చూసి ఆ వ్యక్తి కూడా ప్రార్థన చేసి చాలా అన్నమాట. ఆయన జీవితంలో చాలా జరిగినాయి, అవన్నీ తర్వాత చెప్తాం. కానీ ఈయన యేసయ్యని నమ్ముకున్నాడు. యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఆయన అంతటికి ఆయనే వెళ్ళి ఆ పోలీసులకి సరెండర్ అయిపోయాడు. అయ్యా నన్ను క్షమించండి, ఆ పచ్చల పథకాన్ని నేనే దొంగిలించాను, ఇదిగోండి అని చెప్తే ఆ పోలీసులు చాలా ఆశ్చర్యపడ్డారంట. ఈ పచ్చల పథకం అసలు ఎక్కడ దాసావు ముందు మాకు చెప్పు. కొన్ని సంవత్సరాల నుండి దీనికోసం మేము వెతుకుతున్నాం. మీ ఊరే కాదు, ఊరూరు వెతుకుతున్నాం, అన్ని ప్లేసుల్లో వెతికాం. అది రత్నము అంటే అది అమూల్యమైంది కాబట్టి ఇప్పుడు బాంబు పెడితే స్క్వాడ్ ఎలాగా అది ఇళ్ళల్లా వెతుకుతున్నప్పుడు సిగ్నల్స్ ఇస్తుందో, ఈ మేలిమైన రత్నం కూడా సిగ్నల్స్ ఇస్తుందంట. అలాంటి అమూల్యమైన రత్నాన్ని మేము ఎన్నో సంవత్సరాల నుండి వెతుకుతున్నాం, ఎక్కడ దాచావో చెప్పవా అని పోలీసులందరూ ఎంతో సంతోషంగా అడిగారంట. ఆయన ఎక్కడ దాచాడంటే పొయ్యి కింద దాచాడంట. ఎక్కడ దాచాడమ్మా? పొయ్యి కింద. పొయ్యిని తవ్వేసి ఆ పొయ్యి కింద దాన్ని దాచి, పొయ్యి మామూలుగా అన్నం కూరలు వండుకుంటున్నట్టుగా పొయ్యి పెట్టారు. ఆ పొయ్యి మీద బొగ్గులు అవి వేసారు. పొయ్యి ఎవరన్నా తవ్వుతారా పోలీసులు? చూసారా? అలాంటి భయంకరమైన దొంగ యేసయ్యని నమ్ముకున్నాడు. ఆయన యేసయ్యని అంగీకరించాడు. ఆయన చెప్పే వరకు కూడా ఆ దొంగతనం ఎలా చేశాడో ఎవరు కూడా కనిపెట్టలేకపోయారనమాట. అలాంటి భయంకరమైన దొంగతనం ఎక్కడి నుండి వచ్చిందమ్మా? ఎవరు నేర్పించారు? ఎవరన్నా స్కూల్ పెట్టారా, కాలేజ్ పెట్టారా? ఎవరు నేర్పించలే. ఎక్కడుందంట అది? హృదయంలో. కొన్నిసార్లు చిన్న పిల్లలు అది చిన్నదేలే అనుకుంటాం మనం. ఇలా తీసుకొని ఏం చేస్తారు చిన్నపిల్లలు? అక్కడ ఏదన్నా ఒక చాక్లెట్ పడింది అనుకోండి పక్కన వాళ్ళది, ఏం చేస్తారు? ఇలా తీసుకుని వెంటనే వెనకాల దాసేసుకుంటారు. ఒకవేళ వాడు లాగేసుకుంటాడు, ఆడి కొంచెం గడిసోడు అనుకుంటే ఆ స్థలం నుండి పారిపోతారనమాట. నిజంగా దొంగతనం అనేది ఎక్కడుందంట? మరి ఒప్పుకోవాలి కదా, మనం ఒప్పుకోవాలి.
దేవుని సన్నిధిలో అలాంటి మనస్సు నీకుంటే ఆ దొంగతనం ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఉన్న ఆ దొంగతనాన్ని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రవ్వా, నాకు తెలుసో తెలియకో నేను చేసిన తప్పు ప్రవ్వా, నన్ను క్షమించు ప్రవ్వా అని దేవుని సన్నిధిలో నీకు జ్ఞాపకం వస్తే నువ్వు ప్రార్థన చేసుకుని దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఈ హృదయం కడగబడకపోతే మనం పరలోక రాజ్యం వెళ్ళం. అందుకని ఇవన్నీ లక్షణాలు ఎవ్వరూ నేర్పించరు, కానీ అవి ఎక్కడున్నాయంట? హృదయంలోనే. చక్కని మంచి అందమైన నోటికి రుచికరమైన కాయలు కనపడి అనుకోండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు? గమ్ముని కోసుకుని వెళ్ళిపోతారు. కానీ వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఆ హృదయంలో ఉన్న పాపాన్ని ఏం చేయాల్సిందే? ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో నీ పాపం కడగబడకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఆ నరకంలో కాలిపోతావు. కాబట్టి దేవునికి ఇష్టమైన హృదయంగా నీది ఉండాలి అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. దేవుడు చూపిస్తున్నాడు, వేలెత్తి ఒక్కొక్క లక్షణాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అనమాట పరిశుద్ధ గ్రంథంలో. నీ కొరకు నా కొరకు ముందే దేవుడు రాసి ఉంచాడు. నీ అంతటి నువ్వు అనుకోవడం కాదు, కానీ అది నీ హృదయంలో ఉన్న లక్షణం అమ్మా. ఈ లక్షణాన్ని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి అని దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, నరహత్యయు, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంకారము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవి అన్నీ లోపలి నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన ఈ స్వయంగా యేసయ్య చెప్పిన మాటలు. చాలామంది అవి తింటే అపవిత్రం అవుతాయి, ఈ తింటే అపవిత్రం అవుతాయి అనుకుంటాం. వాటిని బట్టి మాత్రమే కాదు నువ్వు అపవిత్రమయ్యేది, నీ హృదయంలో ఉన్న ఈ యొక్క చెడ్డ లక్షణాలన్నిటినీ కూడా ఏం చేయాలి? కడుక్కోవాలి. నేను చాలా మంచిదాన్ని అమ్మగారు, నేను చాలా మంచిదాన్ని అని ఎవ్వరు కూడా అనుకోవద్దు. ప్రభువా, ఈ లక్షణాలు నాలో ఉన్నాయి, నన్ను కడుగు ప్రభు అని దేవుని సన్నిధిలో మనం అడగాలి. అలా అడిగితే ఏం జరుగుద్దంటే దేవుడు చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 19వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే దేవుడంట ఏం చేస్తాడంట? 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. చాలమ్మా, తర్వాత చూద్దాం. ఇది అన్నిటికంటేనంట మోసకరమైందంట, నిన్ను మోసం చేస్తుందంట. ఏం పర్వాలేదులే, నువ్వు పెద్ద దొంగతనం ఏం చేయలేదు, చిన్న పిన్నీసేగా తీసుకున్నావు, ఏం పర్వాలా అంటదంట. ఎందుకని? నువ్వు ఆ దొంగతనం అనే పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావేమోనని నిన్ను ఒప్పుకోనీయకుండా ఏం చేస్తుందంటే చిన్న పిన్నీసేగా, ఏం పర్వాలేదు అంటది. అంత మాత్రమే కాదు, అది నీ ఇంట్లో వాళ్ళదేగా అంటది. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళే మన చెప్తా ఉంటాం అన్నమాట. ఇంట్లో వాళ్ళవి పోయినాయి అంటే ఎవరు కూడా పోలీసులకు కూడా దొరకరు, వాళ్ళంతటా వాళ్ళు చెప్తే తప్ప. మరి అలాంటిది నిన్ను మోసం చేసేది
అన్నిటికంటే మోసకరమైంది అదట. అదేంటంట, ఘోరమైన వ్యాధి కలది. చాలామంది కడుపు నొప్పి వస్తే వెంటనే ఓ ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటాం. తలనొప్పి వస్తే వెంటనే కొంచెం తడిగొడ్డు వేసుకుని ఓ టీ తాగి ఓ ట్యాబ్లెట్ వేసుకుంటాం, తగ్గిపోద్ది. ఈ వ్యాధులు మనకి పైకి కనబడతాయి. ఇది కాళ్ళు లాగుతుంటే కాళ్ళు లాగిందని, నడుము లాగుతుంటే నడుము లాగిందని, జ్వరం వస్తే జ్వరం వచ్చిందని ఈ వ్యాధులు పైకి కనపడతాయి. కానీ ఈ హృదయం అంట మోసకరమైనది. ఇది చదవండి ఇక్కడ, ఘోరమైన వ్యాధి గలది. ఎలాంటి వ్యాధి అంట, ఘోరాతి ఘోరం. ఈ లోకంలో వచ్చిన వ్యాధి ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది. కానీ హృదయానికి వచ్చిన వ్యాధి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్తే మాత్రమే తగ్గుద్ది. అందుకే లోకంలో ఎంతో పాపం. మనం చెప్పుకున్న ఈ లక్షణాలన్నీ కూడా, హృదయంలో ఉన్న లక్షణాలన్నీ కూడా లోకంలో అనేక మందిలో కనబడుతూ వస్తున్నాయి. యేసయ్య దగ్గరికి ఎవరు వస్తారో వారికి ఆ వ్యాధి పోద్దండి, ఆ వ్యాధి స్వస్థపరచబడుతుంది. యేసయ్య దగ్గరికి వచ్చిన వారు జారత్వం చేయరు, వ్యభిచారం చేయలేరు. యేసయ్య దగ్గరకు వచ్చిన వారు ఆ యొక్క దొంగతనం చేయలేరు, ఇతరుల్ని ద్వేషించలేరు, దురాలోచనలు రాకుండా ఉండటాయి. కారణం ఏంటంటే ఈ హృదయం అనే వ్యాధి ఏమవ్వాలి? స్వస్థపరచబడాలి. ఈ దినమే మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, నా హృదయంలో ఏ రకమైన వ్యాధి ఉందో, ఏ రకమైన దురాలోచనలు ఉన్నాయో, ఏ రకమైన చెడ్డ మనసు ఉందో, ఏ రకమైన వ్యభిచార మనసు ఉందో, ఏ రకమైన జారత్వ మనసు ఉందో, ఈ వ్యాధిని ముట్టి స్వస్థపరచు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీకు శరీరానికి వచ్చిన వ్యాధి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్దమ్మా. హృదయానికి వచ్చిన వ్యాధి దేవుడు తీసివేయాలి. దాని కింద మాటలు కూడా చదువుకుందాం. 10వ వచనం చదువుదాం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చూసారా, ఇక్కడ కూడా అదే మాట చెప్తా ఉన్నాడు, రెండోసారి చెప్తా ఉన్నాడు. హృదయాన్ని పరిశోధిస్తాను, అంతరింద్రియాన్ని పరీక్షిస్తాను. విశ్వాసులైన వారు, ప్రార్థనకు వచ్చిన వారు, ప్రార్థన చేసుకునేవారు మొదటిగా ప్రభువా నా హృదయాన్ని కడుగు నాయన, నా హృదయాన్ని పవిత్రపరచు నాయన, నా హృదయంలో ఉన్న ఈ ఘోరమైన వ్యాధిని స్వస్థపరచు నాయన అని ప్రార్థన చేసుకోవాలి. ఇది పురుషులకు మాత్రమే ఉంటుందా? ఇది స్త్రీలకు మాత్రమే ఉంటుందా? పిల్లలకి మాత్రమే ఉంటుందా? కానే కాదు. చంటి బిడ్డల మొదలుకుని వృద్ధుల వరకు ఉండే ఘోరమైన వ్యాధి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వస్తేనే ఈ వ్యాధి స్వస్థపరచబడుతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థించండి.